హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మ. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. నేను ఇలాగా ఒక పాత బ్రష్ని అయితే తీసుకున్నానండి. దీన్ని ఇలా స్లోగా మనం స్టవ్ మీద హీట్ చేసుకోవాలన్నమాట. ఈ స్టవ్ మీద కాకపోయినా మనం క్యాండిల్ పెట్టుకుని అయినా సరే ఇలా వేడి చేసుకొని కొద్దిగా వేడవుతున్న కొద్దీ మనం ఇలా బెండ్ చేసుకోవాలండి. బ్రష్ని మంట అనేది మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వేడి తగిలితే బ్రష్ అనేది మెల్ట్ అవుతుంది కదా. చూడండి, ఇలా వచ్చాక మనం ఇలాంటి గాజు సీసాలు ఏవైనా క్లీన్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ నార్మల్ బ్రష్తో అయితే సరిగ్గా క్లీన్ అవ్వదండి. చూడండి, ఇలా బెండ్ అవ్వడం వల్ల మనం క్లీన్ చేసేటప్పుడు లోపల చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. బాటిల్స్ క్లీనింగ్ బ్రష్ ఉంటే ఓకే అండి, అది లేనప్పుడు మనం ఇలా బ్రష్ని యూస్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. మనం స్టవ్ మీద ఒక్కొక్కసారి చిన్న గిన్నెలు పెట్టాల్సి వచ్చినప్పుడు అవి పెట్టిన కొద్దీ ఇలా పడిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకి డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టాండ్ని పెట్టేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా పడిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్, మనకి డబ్బాల్లో గ్రాసరీస్ అనేవి నిండుగా ఉన్నప్పుడు పంచదార కానీ టీ పొడి కానీ ఇలా స్పూన్ పెట్టామనుకోండి, డైరెక్ట్గా లోపలికి వెళ్ళదనమాట. సో అలా కాకుండా మనం స్పూన్ ఇలా తిరగేసి పెట్టామనుకోండి, ఈజీగా లోపలికి వెళ్తుంది. మనకి మూత పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నేను ఇలాగా జల్లెల్లో గాజులు అనేవి తీసుకున్నానమాట. ఇప్పుడు మనం అందులో పిండి వేసి జల్లించుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ బరువు వల్ల పిండి అనేది చాలా తొందరగా కిందికి వచ్చేస్తుందండి. సో పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. న్యూ ఇయర్ కోసం ఒక మంచి ముగ్గునైతే వేస్తున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.